మీ అందరికీ తెలుసు, నిన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజల్ట్స్ కూడా అదే రోజు సాయంత్రం ఇవ్వడం జరిగింది. అయితే నేను నిన్న డిజిటల్ మీడియాలో కానీ అలాగే ఈరోజు పత్రికా మీడియాలో కానీ చూడటం జరిగింది. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఇది కూటమికి వ్యతిరేకం, కూటమికి చెంపు పెట్టు అన్నట్టు ఏదో వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. దాంతోపాటు మీకు ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగింది, క్రాస్ ఓటింగ్ సుమారు 22 మంది కూటమిలో ఉన్న కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ వేశారని చెప్పేసి నిన్న ఈ కౌంటింగ్లో తెలిసింది. అయితే మీడియా ద్వారా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఇది పూర్తిగా జీవీఎంసీ మేయర్కి వ్యతిరేకమైన ఓటు తప్ప ఏమాత్రం కూటమికి వ్యతిరేకమైన ఓటు కాదు. చాలామంది కార్పొరేటర్స్ ప్రస్తుతం ఉన్న నూతనంగా మేయర్ బాధ్యతలు తీసుకున్న పీలా శ్రీనివాస్ గారి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇది వాస్తవం. ఏదైతే ఈ వ్యతిరేకత అది కేవలం జీవీఎంసీకి మాత్రమే పరిమితం. చాలామంది కార్పొరేటర్స్తో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా భూస్థాపనం అయిపోయి కనీసం ఎవరు కూడా ప్రజలు కూడా వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కానీ ఈరోజు ఏదైతే జీవీఎంసీ మేయర్గా ఎన్నికైన పీలా శ్రీనివాస్ గారు మేయర్ అయ్యే ముందు తర్వాత చాలా వ్యత్యాసం ఉందని కార్పొరేటర్లు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఏదో రూపంగా వాళ్ళ తాలూకా వ్యతిరేకత చూపించాలని చెప్పేసి ఈ విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ఒక లోకల్ సబ్జెక్ట్. జీవీఎంసీలో జరుగుతున్న పరిణామాలు, జీవీఎంసీ మేయర్ కార్పొరేటర్లతో సమన్వయ లోపం, ఈ కారణాల వల్ల ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగింది, అంతేగాని ఏమాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. అలాగే ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా సంకలు గుద్దుకుంటున్నారు ఏదో కూటమి మీద విజయం అని చెప్పేసి, అది పూర్తిగా అవాస్తవం. ఇది మా ఇంటర్నల్ మ్యాటర్. ఖచ్చితంగా ఎవరెవరు అసలు క్రాస్ ఓటింగ్ వేశారు, ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి అని పార్టీ అధిష్టానాన్ని తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ సమస్య ఉందో దాన్ని పరిష్కరించి దాన్ని ఏదైతే కార్పొరేటర్స్ మేయర్ మధ్యలో సమన్వయ లోపం ఉందో అది పార్టీ హైకమాండ్ చొరవ తీసుకొని ఖచ్చితంగా దీన్ని పరిష్కరిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా బలంగా ముందుకెళ్తామని చెప్పేసి మీడియాకు తెలియజేస్తున్నాను. ఏదైతే చాలా విషయాల్లో చాలామంది కార్పొరేటర్లు జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ గారి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇది 100% వాస్తవం. ఏదైతే ఈ యొక్క క్రాస్ ఓటింగ్ అనేది పూర్తిగా యాంటీ మేయర్ తప్ప యాంటీ కూటమి కాదు అని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే మీడియాని కూడా నేను కోరుతున్నాను, ఏదైతే ఇది ఏదో కూటమికి వ్యతిరేకం, కూటమి మీద అసంతృప్తి అని దయచేసి చిత్రీకరించొద్దు. ఇది ఒక లోకల్ సబ్జెక్ట్ అంతే. సో జీవీఎంసీలో జరిగే పరిణామాలకి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ విధంగా బయటికి రావడం జరిగిందని అరోగెన్స్ పెరిగిపోయిందండి. మితిమీరిన అహంకారం అంటారు చూసారా. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు కౌన్సిల్లో ఆయన సొంత అన్నయ్యని ఏదో మెమో అని చెప్పేసి ఏదో తెచ్చామని చెప్పేసి ఆయనకి కౌన్సిల్లో ఒక సీట్ ఏర్పాటు చేశారు. మీ అందరు తెలుసు, గతంలో జరిగిన కౌన్సిల్, ఫస్ట్ కౌన్సిల్ ఆయన మేయర్ అయిన తర్వాత. అది కూడా చాలామందికి కార్పొరేటర్లు కూడా చాలా తప్పుగా అనిపించింది.
ఎందుకంటే యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ కూడా కంపల్సరీ ఏదైతే మున్సిపల్ యాక్ట్లో జీవీఎంసీ కౌన్సిల్కి ఏదైనా సరే ఎక్స్పర్ట్ అడ్వైస్ కానీ ఇంకోటి ఏమైనా అవసరాలు ఉంటే మనం ఒక ప్రతిపాదన గవర్నమెంట్కి పంపిస్తాం. మాకు కౌన్సిల్ జరిగే సమయంలో ఇలాంటి మాకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల కోసం ఈ ఫలానా డిపార్ట్మెంట్ నుంచి కానీ ఈ చైర్మన్ని కానీ మనకి ఈ కౌన్సిల్కి పంపించండి అని. ఎవరికి సమాచారం లేదు. ఆయన కుటుంబ సభ్య కౌన్సిల్ లాగా వాళ్ళ అన్నయ్య పీలా గోవింద్ గారికి డైరెక్ట్గా దాంట్లో ఏదో మెమో వచ్చింది గవర్నమెంట్ నుంచి తెచ్చాము అని కూర్చోబెట్టేస్తున్నాను. నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను, ఆయనకంటే అవసరం విఎంఆర్డీఏ చైర్మన్కి లేదా? విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మనం తరచుగా ఎంఎండ్యూడి డిపార్ట్మెంట్ ఏదైతే విఎంఆర్డీఏ ఉన్నాయో దాంతో మనం తరచుగా మనకు అవసరాలు ఉంటాయి, అనుబంధంగా మేము పనిచేస్తుంటాం. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆయనకి ఎందుకు మీరు జీవీఎంసీ కౌన్సిల్లో స్థానం ఇవ్వలేదు? ఇంకా ఎంతోమంది స్టేట్ చైర్మన్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? కేవలం మీ అన్నయ్య గారిని తీసుకొచ్చి కౌన్సిల్లో కూర్చోబెట్టడం వెనకాతల మీ తాలూకు ఆలోచన ఏంటి? చాలా విషయాల్లో నా తోటి కార్పొరేటర్ కందుల నాగరాజు గారు మీ అందరికి తెలుసు, ఆయన ఏదో విషయం ఏదో సమస్య పట్టుకొని వెళ్తే చాలా దురుసుగా మేయర్ గారు మాట్లాడడం జరిగింది. నేను ఒక మేయర్ని, నువ్వు ఒక సామాన్య వ్యక్తి, నీలాంటి వ్యక్తితో నేను మాట్లాడడమే చనువు, నువ్వు ఎలా మేయర్తో ఇలా మాట్లాడతావా అంటే ఏంటండి? మేమందరం కాదా మీకు ఓటు వేసి మేయర్గా కూర్చోబెట్టింది? ఒక విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పదవిలో మనం వెళ్ళినప్పుడు చాలా బాధ్యతలు మనకు వస్తాయి. మేయర్గా ఎన్నికయ్యే ముందు కార్పొరేటర్స్ అందరికీ మీరు మాట ఇవ్వలేదా? నేను సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాను, మాట ఇవ్వలేదా? అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరిస్తానని, మీకు ఏదైతే గతంలో మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతున్నాయో అవి లేకుండా చేస్తానని. కానీ ఇప్పుడు ఎలాగున్నారు మీరు? ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో కార్పొరేటర్లు దానికంటే చాలా ఘోరంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు. కేవలం మేయర్ కార్పొరేటర్కి ఉన్న సమన్వయ లోపమే దీనికి ఈ యొక్క ఎస్పెషల్లీ స్టాండింగ్ కమిటీ క్రాస్ ఓటింగ్కి కారణం. ఇది దేనికి కారణం? ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు. క్లియర్ కట్గా ఇది ఓన్లీ యాంటీ మేయర్ అంతే తప్ప ఇంకేమాత్రం లేదు. అది ఎవరో ఒకరు వచ్చి చెప్పాలి బయటికి. చెప్పపోతే చాలా స్పెక్యులేషన్స్ బయటకు వస్తాయి. కూటమి చాలా చక్కగా పనిచేసుకుంటూ వెళ్తుంది. కూటమిలో అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కలిసిమెలిసి చేసుకుంటున్నారు. బట్ మేయర్ మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు బయటపడింది. అలా ఏం లేదు. చాలా చోట్ల అన్న తమ్ముళ్ళ గొడవలు కూడా ఇంట్లో ఉంటాయి, చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఖచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, కూటమిలో ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామని చెప్పారు. సో చాలా పాజిటివ్గా ఉన్నారు నాయకులందరూ కూడా. జన సైనికులు అంటే మీ అందరికీ తెలుసు, బాగా డిసిప్లిన్లో ఉంటారు. సో మా అధినాయకుడు ఏదైతే మాట చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటారని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తారు.